ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మీ మనోధైర్యం కూడా పోయిన సందర్భాలు ఉన్నాయండి మీకు? ఎందుకంటే మీరు చూస్తే ఇద్దరు ఋషులను ఇంటర్వ్యూ చేసినట్టు ఉంది నాకు. ఫైట్ మాస్టర్లను చేసినట్టు లేదు. ఫైట్ మాస్టర్లు అనగానే నేను చాలా మంది ఫైట్ మాస్టర్స్ చూశాను కదా ఇండస్ట్రీలో. అసలు వాళ్ళు లుక్కే వేరేగా ఉంటుంది, వాళ్ళ చూపు వేరేగా ఉంటుంది, వాళ్ళ టెంపర్మెంట్ వేరేగా ఉంటుంది. ఏంటి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ. కానీ మీరు ఎలాగున్నారంటే ఒక దాని సన్యాసి గుడ్డలు ఒక్కటే తక్కువ మీకు. అలా కనిపించిన రోజులు ఉన్నాయా మీకు? ఆత్మస్థైర్యం పోయి ఇంక మనం బతకలేమురా భగవంతుడా. కానీ ఏంటంటే ఎంత తిండికి లేకపోయినా గంజిదాయినా కానీ అప్పు చేసేవాళ్ళం కాదు. ఒకటి మెయిన్ అప్పు అంటే చాలా ఫస్ట్. అడుక్కోనని తిన్నాగానే అప్పు చేయకూడదని ఫస్ట్ నుంచి మా టార్గెట్. ఆ తర్వాత ఏంటంటే మాలో ఉన్న ఈ స్టౌల్ అనేది ఇంపార్టెంట్ కానీ జీవితం ఎనర్జీ కోల్పోదు ఎక్కడ కూడా చెడేసనాలకు కానీ ఇలాంటి టైంలో ఇంకొకటి తర్వాత ఈ సమయంలో వచ్చి వాళ్ళ చేత రికమెండేషన్ చేపిద్దామని ఒక దొంగ అంటే రికమెండేషన్ ద్వారా మనకు వచ్చుద్దని రికమెండేషన్ అల్లగాడు కాదు, కొంచెం పేషెన్స్ దాని తీసుకొచ్చారు. అదే లైఫ్ స్టైల్. ఓకే ఓకే. ఇప్పుడు ఇంతమంది హీరోలతో చేశారు కదండి ఇన్ జనరల్గా, మీకు ఏ హీరోతో చేసిన తర్వాత మీకు ఓకే బ్రేక్ ఇడియట్, దెర్ ఇస్ నో డౌట్. బట్ బ్రేక్ తర్వాత ఒక స్లాట్ రావాలి, ఇంకా వీళ్ళకి తిరుగులేదురా, ఈ రామలక్ష్మణ్ అన్న వాళ్ళకి తిరుగులేదు అని అనిపించిన స్లాట్ ఇచ్చిన సినిమా ఏదండి మీకు? కానీ దాని నుంచి ఫస్ట్ సెకండ్ స్టెప్ అందుకుంది సింహ, విక్రమార్కుడు, ద లెజెండ్. చెప్తా అక్కడ దాకా ఒకటి మాస్ అలా మాస్ని లేపుకొచ్చింది అనమాట. ఓకే. ఇప్పుడు నార్మల్గా మీరు తమిళ్ చేస్తున్నారా? తమిళ్ చేసాము, రజనీకాంత్ గారితో చేసాం, దర్బార్ సర్కార్ అని విజయ్ గారితో చేసాము, మన అజిత్ గారితో చేసాము, కన్నడలో చేసాం, మలయాళం కూడా చేసాం, మోహన్ లాల్ గారితో, హిందీ చేసాం. కాదు, ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు, లేకపోతే ఇక్కడికి వచ్చి తిరుగుతున్నప్పుడు మీకు అవకాశాలు లేకుండా మీరు తిరుగుతున్నప్పుడు, మేము సినిమాలోకి వెళ్తున్నప్పుడు మా ఊర్లో వాడిన డైలాగ్ ఒక డైలాగ్ వాళ్ళు నవ్వుకున్నారు. మా వాడు వాడాడు. ఏంటది? సినిమా చూసి వచ్చాడు. అన్నయ్య సినిమా చూసి వచ్చాం. పిల్లలందరూ కూర్చొని మాట్లాడినప్పుడు నాకు సినిమా చూసి నాకు తెలివి వచ్చింది అన్నాడు మా వాడు. సినిమా చూస్తుంటే కొంచెం సినిమాలకు డైలాగులు క్లారిటీగా ఉంటాయి కదా, కొంచెం అవి కూడా చూసి కొంచెం క్లారిటీ వచ్చిందని అంటే నవ్వుకున్నాను. ఆ తర్వాత మేము సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు మా వాళ్ళు అన్నారంటే నెమిలిలాగా పిసికి నడవాలని ప్రయత్నించి దాని నడక మర్చిపోయిందంట. మమ్మల్ని ఎగతా చేసిన డైలాగులు అంటే ఒక నెమిలి నడిచినట్టుగా పిసికే ఐడియా ఉంది. పిసికే అంటే అది జంప్ అయి నడుచుద్ది. అవును, అది నడవటం రాదు. నెమిలిలాగా నడవాలని పిసికి ప్రయత్నించి నడక మర్చిపోయి ఇప్పుడు జంప్ చేస్తుంది అనేవాడు మా ఇద్దరిని. నెమల్లా నడవడానికి ట్రై చేసి నడకే మర్చిపోయి ఇప్పుడు జంప్ చేస్తుంది, మీకైతే కూడా అలా అవుద్ది అనేవాళ్ళు మా ఊర్లో. అంటే మీరు వాళ్ళతో అంటుండేవారా సినిమాకి వెళ్తాం, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం మేమని? అట్లా అంటే చాలా ఎన్నో. కానీ నాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చెడు అలవాట్లని నేను పెద్ద దానికి పేరేం పెట్టను కానీ, బట్ జనరల్గా ఫ్రెండ్స్ సొసైటీలో లేకపోతే ఒక రేంజ్ వచ్చాక, ఒక సక్సెస్లోకి వెళ్ళాక ఒక చిన్న రిలాక్సేషన్ అన్నది వచ్చేస్తుంది. అది మా ఫ్రెండ్స్తో కూర్చుని ఓ పెగ్ తాగడం, లేకపోతే సరదాగా భగవంతుడిలో రిలాక్స్ అవుతాం. అంటే దీనికైనా అంటే మీ సినిమాలో వచ్చిన తర్వాత కొంచెం చెడాసనాలు పోకుండా ఉంటాయి. కారణం మా ఫాదర్ మాకు గురువు అనమాట. మా ఫాదర్ మించిన గురువు లేరు అనమాట. మాకు అన్నీ ఉన్నాయి. మాకు నాన్నగారికి డ్రింక్స్, కోడి పందాలు, జోదం, ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఊర్లో మమ్మల్ని వెళ్ళేసేవాళ్ళు అనమాట. అలాంటి ఒక ఎమోషన్లో నుంచి బయటకు వచ్చాం అనమాట. చూడంగానే ఒక ముందు ఏం చూడంగానే ఫాదర్ గుర్తు వస్తాడు. ఆ ముందు లోపల మా ఫాదర్ ఉంటాడు. అంటే మా నాయనమ్మను మేము అమ్మాన్ని పిలుస్తుండేవాడు. నాయనమ్మని అమ్మ పెంచింది మా నాయనమ్మ. ఒకరోజు తాగి వచ్చి మా నాయనమ్మని కొడుతున్నాడు. కొడుతుంటే ఎందుకు కొడుతున్నానంటే మేము చిన్నవాళ్ళు ఉన్నప్పుడు ముందు తాగితే అట్లా కొడతారయ్యా అంది. అంటే ముందు తాగితే మనుషులు ఇట్లనే మనిషి కంట్రోల్ తప్పుతాడు కదా అని అక్కడ పడింది ముద్ర.
టక్ను కొట్టాము. ఏం లేదు అంటే మన లోపల స్ట్రాంగ్ 100% ఆ ముద్ర కొడితే ఎవరిని చెడగొట్టలేరు. అది ఆ ముద్ర కరెక్ట్ పడాలి, కొట్టాలి. అది డౌట్గా పడకూడదు. ఆ విషయంలో మీరు మీ నాన్నగారికే కృతజ్ఞులై ఉండాలి. థ్యాంక్స్ చెప్పలేము. ఆయన జీవితాన్ని చెడగొట్టుకొని మా అమ్మల జీవితాలు బాగు చేశాడు అంటున్నా. అందుకని ప్రపంచంలో శత్రువులు ఎవరన్నా ఉండారంటే గురువులు వాళ్ళు అంటున్నాను నేను. నీ గురించి తప్పుగా చెప్తున్నారన్నా ఉన్నారు. గురువులు అంటే మిత్రుడు మన గురించి మంచి చెబుతాడు, శత్రువే మన గురించి చెడుని చెప్పేది. చెడుని కనుగొన్నాడు, అతనికి ఎంత టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ చెడుని కనుగొన్నాడంటే అతను గొప్పవాడు. నీకు అర్థం కాలా? థ్యాంక్స్. అతను గురువులు అనమాట. ఈ ప్రపంచంలో ఎవరన్నా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరి కావచ్చు, మన గురించి నెగిటివ్గా మాట్లాడాడంటే మన గురువు, బెస్ట్ గురువు, బెస్ట్ ఫ్రెండ్ అతను. అసలు మా కోసం ఎంత రిసీవ్ తీసుకొని ఎంత మమ్మల్ని ఆరాధ చేస్తున్నావా, థ్యాంక్స్ అయ్యి అనాలి తప్ప అతని మీద ఎలాంటి నెగిటివ్ భావం రాకూడదు. అందుకని మా నాన్న గురువు. ఇంకా చాలా మంది మా గురువులు ఉన్నారు ఇంక ప్రపంచంలో. అవునా? మీ నాన్నగారు మీ సక్సెస్ చూసారు, ఆనందపడ్డారు. ఆయన సినిమా కల్లా ఆలోచన ఆయనకే వచ్చింది. అవునా? ఎందుకంటే నేను అంటున్నానంటే మరి చూడండి, అన్ని విధాలా గురువు అయితే గురువు. మేము అప్పుడు మిలిటరీకి వెళ్ళాలి, ఏదో పోలీసులోకి వెళ్ళాలి, బయట ప్రపంచానికి వెళ్ళాలి. పక్షికంగా గూట్లో రెక్కలు వస్తే ఎగరాలి ఎలా పైతుంది. ఊర్లో ఉండకూడదు, ఏదో ప్యాంట్ వేసుకోవాలి, లుంగిలతో ప్యాంట్ వేసుకోవాలి. సినిమాలో హీరో ప్యాంట్ వేసుకోవడం మనం వేసుకోవాలి. ఇది మా ఫస్ట్ గోల్. ప్యాంట్ వేసుకోవడం మీ ఫస్ట్ గోల్. వేసుకోవాలని ఏం చేద్దాం, మిలిటరీకి వెళ్దాం అనుకున్నా అక్కడ ఏళ్ళు ముద్రగా రానిలేదు. మరి మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఏం బట్టలు వేసుకునేవారు మీరు? లుంగీలు, డాయిర్లు, ఆఫ్ పనిచేస్తున్న పొలం పనిచేయడం, చెప్పులు లేవు, బార్లు, లుంగి ఆఫ్ డాయిర్లు ఉండి. లుంగీలు టౌన్కి వెళ్తున్నప్పుడు సినిమాలు లుంగిలు కట్టుకెళ్ళేవాళ్ళు. ఫస్ట్ రైల్వే స్టేషన్లో చెన్నై వెళ్ళేటప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్కి రాజు మాస్టర్ లుంగిలతో వస్తాడు. నాకు కూడా తెలుగు వాళ్ళు గొల్టీ అంటారా, ప్యాంటు కొనుక్కోమంటే 35 రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్లో ప్యాంటు కొనుక్కొని రైల్వే ఊరు నుంచి లుంగిలు వెళ్ళి రైల్వే స్టేషన్లో ప్యాంట్లు వేసుకొని చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ప్యాంట్ లోడ్ తీసుకొని లుంగి కట్టుకుని ఊరు వెళ్ళాం. ప్యాంట్ వేసుకుంటాం. ఆ ప్యాంట్ వేసుకుంటానే సిగ్గుపోవటమే ఛానల్ పెట్టింది. సిగ్గు దాన్ని వేసుకుని నడవటం చేయటం అంతా కూడా. ప్యాంట్ వేసుకున్న కొత్తలో చెన్నైలో జిప్పు కూడా వేసుకుంటే తెలియదు, జిప్పు అలవాట్లేదు కదా, లుంగి కట్టుకునేవాళ్ళం కదా. దాన్ని నేర్చుకోవడం చాలా ప్రాక్టీస్ పెట్టాం. అసలు ఏంటంటే ఒక్కొక్క మెరుకులు అనమాట. అరుణాచలం స్టూడియోకి వెళ్ళాం మేము. ఫస్ట్ ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్తే చిన్న గుంట పళ్ళాలు ఉండేవి. అప్పుడు చెన్నైలో 4 గుంటల కూరలు వేయటానికి పెట్టేవాళ్ళు. ఫస్ట్ ఆ పళ్ళెంలో 4 కూరలు వేసి చూడగలనే కళ్ళిద్దరికి కర్రలు బయటకు గమ్మినాయి. రోజు ఒక పచ్చడితో అన్నం తినేవాళ్ళం కదా. పచ్చడి తర్వాత ఏదో ఆ టయానికి పొలం వెళ్ళేవాడు ఏముంటుంది, మా 4 కూరలు ఏం చేసుకుంటాం పొలంలో. తర్వాత గంజి తాగేవాళ్ళవి. 4 కూరలు చూడగలనే అమ్మ అన్నం కోసమే పనిచేయాలరా, అన్నం కోసం పనిచేయాలనిపించింది. అప్పుడు ఎక్కడో బంతి భోజనాలు, ఊళ్ళో పెళ్ళిళ్ళకి, పండగలకి 4 కూరలు ఉండేవి. అవును, ఇది రోజు 4 కూరల భోజనం కదా. ఇది 2 పూట్ల అన్నం, 2 పూట్ల ఉదయం మళ్ళీ 8 గిన్నెలు క్యారేజ్, వడలు, దోశలు. మన కళామ తల్లికి ఎంత రుణపడి ఉండాలి. మీకు మామూలు కంటే మేము ఎక్కువ థ్యాంక్స్ చెప్తుండాలి. మేము ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి తల్లికి, కళామ తల్లికి. అవును మన అబాగిలు కూడా, అబాగిల్ని, చదువు లేని వాళ్ళకి, అన్నం లేని వాళ్ళకి పేరు ప్రతిష్టలు, అన్నం అన్నీ వచ్చినాయి అంటే గ్రేట్. అదే మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్పాలి. సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ ఎవ్రీబడీస్కి మేము మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మా స్టార్టింగ్లో మా అమాయకత్వాన్ని వాళ్ళు ఓల్డ్ చేసినందుకు. ఎగ్జాక్ట్లీ. ఇన్ జనరల్గా ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశారు, ఇంతమంది హీరోలతో పనిచేశారు. ఇందులో మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నది ఏంటండి? ఓకే, మీరు వర్క్ చేశారు, మీ కళనే పంచారు, మీ తాలూకా కెపాసిటీని పెట్టారు సినిమా మీద. మేము రాజమౌళి దగ్గర నేర్చుకున్న ఒక విషయం, మగధీర సినిమా చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే సినిమా స్టార్టింగ్లో కొంచెం ఎర్లీగా వస్తుంటారు. సినిమా స్టార్టింగ్లో కొత్త మోదులో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంటారు. మేము రాజమౌళి దగ్గర నేర్చుకున్న ఒక అది మేము కూడా ఫాలో అవ్వాలనుకున్న విషయం ఏంటంటే, అది 180 రోజులు షూట్ చేశారు. అంటే ఒక మేనేజర్ దగ్గర తెలుసుకున్న విషయం, ఏ రోజు ఫస్ట్ రోజు 6 గంటలకు వస్తే 180 రోజు కూడా అదే 6 గంటలకు వస్తాడు టైం.
అప్పుడు తెలుసుకున్నప్పుడు మేనేజర్ అన్నాడు అంటే టైం త్రూ పంచేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా దీన్ని ఫాలో అవ్వాలని అంటే కొన్ని డైరెక్ట్ ఒక్కొక్క పంచి వాళ్ళు రాజమౌళి గారి ఓకే టైమింగ్ సెన్స్ ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.